భగవంతుడిని అడిగితే నేను చెప్పలేనయ్యా అంటాట. ఎక్కడన్నాడు? భగవద్గీతలో అన్నాడు. ఎలాగూ ప్రియోహి జ్ఞానినోత్యర్థమహం, జ్ఞానికి నేను అత్యర్థం ప్రియ, నేను మాటలతో నేను చెప్పలేనయ్యా అంత ప్రేమ వాడికి. అట్లాంటి ప్రేమ వాడు ప్రేమిస్తే వాడు నాకు ప్రియుడు. అయితే అట్లా ప్రేమించిన వాడికి ఏమిటి చేస్తావు? వాడికి నేనే స్వయంగా వెళ్ళి నా రూపాన్ని వాడికి కనిపింపజేస్తాను. మనకు అనుకోకుండా ఒకప్పుడు ఏమిటో తెలియనటువంటి అనుభూతి కలిగింది అంటూ ఉంటారు కొంతమంది. ఏమిటోనండి తెలియదు, ఏమిటో తెలిసింది. ఎలా కలిగింది? నువ్వు సాధన చేసావా? లేదు. మరి ఎలా కలిగింది? వాడే నువ్వు ప్రేమించు. ఆ ప్రేమ ప్రేమిస్తే ప్రేమించడం వల్ల వస్తుంది. అట్లాగా మనం స్వామిని ప్రేమించాం, పొందాలని పరిపూర్ణంగా మనకి నమ్మకం ఉన్నది, పొందుతామని విశ్వాసం ఉంది. కాబట్టి మనం అందరం ప్రేమించాం. మన ప్రేమ వాడిని క్షణకాలము చూడకపోతే బ్రతకలేనట్టు ఎంత ప్రేమ కలిగింది కనుక, ప్రేమ కలిగిన వాడిని తాను ప్రేమించి తానే వచ్చి తనే దర్శనమిస్తానని ఉపనిషత్తులో చెప్పాడు కనుక ఆయన దర్శనమిస్తాడు. పర్వాలేదు. అయితే ఈ పాపాలు ఏమిటవుతాయి? ఎప్పుడు ఆయన దర్శనం ఇచ్చాడో ఈ పాపాలు పోతాయిట అని ఉపనిషత్తు మళ్ళీ చెప్పింది. వీళ్ళందరూ ఉపనిషత్తులు వినవాళ్ళు అలాగే ఉంటారు. మన జీవ స్వామి ఉపన్యాసాలు విన్నవాళ్ళు వీళ్ళందరూ వాళ్ళు చెప్తున్నారు. ఏమిటయ్యా అందులో ఉంది అంటే, 2 రకాల పాపాలు ఉన్నాయట మనకి. ఇప్పుడు మనం ఉన్నామే, ఇప్పుడున్న అనుభవిస్తున్న పాపం ఒక పాపం. మనకు పాపం అన్నది కొన్ని అనాది జన్మలు, మనకి ఎప్పటి నుంచి పుడుతున్నామో తెలియదు. ఎప్పుడండి మీ జన్మలు ప్రారంభమైనాయంటే మొదలు తెలియదు అన్నారు మన పెద్దలు. ఎప్పుడు అంతమైపోతుందో తెలుస్తుంది. ఇవాళ ఎప్పుడైతే స్వామి మన వైపు చూశాడో చూడగానే పోయినాయి పాపాలు. కానీ వెనక ఎప్పటి నుంచి మీ పాపాలు ఏమో తెలియదు, అనాది. ఈ అనాది అయిన పాపము చేత జన్మ వచ్చింది. ఈ జన్మలలో మనం ఎన్ని జన్మలలో ఎన్ని రకరకాల కర్మలు చేస్తూ ఉంటాం. ఈ కర్మలన్నీ ఎప్పటికప్పుడు అనుభవించాం, స్టోర్ చేస్తూ ఉంటాడు భగవంతుడు. ఇవన్నీ ఒక చిట్టాలు చేరుస్తాడు. వీటి పేరు సంచిత పాపములు అంటారు. సంచితం అంటే కూడబెట్టిన, మామూలుగా డిపాజిట్ చేసినటువంటి, మనకి బ్యాంకులో డిపాజిట్ లాగా డిపాజిటెడ్, ఇవన్నీ డిపాజిట్ చేయబడి ఉంటాయి. అందులోంచి చూస్తాడు ఆయన. వీళ్ళకి ఒక వారానికో నెలలకో ఖర్చుకు బ్యాంకులోంచి మనం విత్డ్రా చేసినట్టు భగవానుడు మన పాపాలు పుణ్యాలు లెక్కబెట్టి ఆ పుణ్యాలు పాపాల నుంచి కొన్ని విత్డ్రా చేసి మనకి ఖర్చుకి ఇస్తాడు. ఆ ఇచ్చిన దాంతో ఈ శరీరం ఇస్తాడు. కాబట్టి ఈ శరీరంలో మనం ఖర్చు పెట్టుకుంది కొన్ని పాపాలు పుణ్యాలు పట్టుకు వచ్చాం. అవి అయ్యేదాకా ఇక్కడ ఉంటాం, అవి అయిపోతే వెళ్ళిపోతాం. ఎక్కడికైనా వెళతాం అనుకోని డబ్బు పట్టుకొని అక్కడ బ్యాంకులో కొంత డబ్బు పట్టుకొని డిపాజిట్ చేస్తాం. అవులో ఇన్నాళ్ళు ఉన్నాలనుకుంటాము. వాడికి హోటల్ వారికో ఎవరికో డబ్బు ఇచ్చేస్తాం. వాడు మనకి ఇస్తూ ఉంటాడు, చెప్తూ ఉంటాడు, ఇంత అకౌంట్ ఉంది, ఇంత ఉంది, ఇంత బ్యాలెన్స్, ఇంత బ్యాలెన్స్. అయిపోగానే వెళ్ళిపోవాల్సిందే. మరి అక్కడ వాడు ఉంచుతాడు, వాడు గది ఇవ్వడు, తీసేస్తాడు. అలాగే మనకు కూడా సర్వేశ్వరుడు ఈ శరీరాన్ని తీసేస్తాడు. ఈ సంచిత పాపంలో కొంత భాగం తీసి మనకు అలాట్ చేసిన దాని పేరు ప్రారబ్ధము అంటారు. ఇంతకుముందు సంచితం, అందులో ఇంకా చాలా ఉంది. అందులోంచి మనకి ఈ జన్మకి అలాట్ చేసిన దాని పేరు ప్రారబ్ధం. ఈ ప్రారబ్ధం మనకి చెయ్యమన్నప్పుడు ఎలా చెయ్యాలో శాస్త్రం చెప్పాడు స్వామి. అయ్యా నీకు మళ్ళీ జన్మలో ఏమీ అంటకుండా మళ్ళీ దీంతో పెట్టుబడి పెడుతున్నాం. ఈ పెట్టుబడి వల్ల సంపాదించేది భవిష్యత్తులో మనకు అనుభవించకుండా పెట్టుబడి పెట్టుకోవాలి. ఇది మనం చేస్తాం. కొన్ని చెడు పనులకు ఆ డబ్బును ఉపయోగిస్తాం. దానివల్ల ఎన్నో రిపర్కషన్స్. కొన్ని మంచి పనులకి దేవాలయం కట్టించి పెద్దలకి సేవించి ఏవో తీర్థయాత్రలు ఖర్చు పెడతాం. దాంతో మంచి ఫలం వస్తుంది. చెడు పని చేస్తాం, చెడు వస్తుంది. ఈ డబ్బు ఉపయోగించుకోవడం 2 రకాల ఉపయోగించవచ్చు. ఒక రకంగా ఉపయోగిస్తే సుఖం వస్తుంది, ఒక రకంగా ఉపయోగిస్తే దుఃఖం వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం చేసే పనులను నువ్వు చెయ్యి కర్మ, కానీ చేసేదాన్ని ఒక్క మాట చెప్తాను, అలా చెయ్యి. ఎలా చేయాలి? సంగం త్యక్త్వ, చెయ్యడం మానద్దు. చేస్తున్నప్పుడు నేను చేస్తున్నాను అనుకోకు, నువ్వు చెయ్యలేదు, నేను లోపల నుండి చేయిస్తున్నాను. పాపం నీకు తెలియక నేను అనుకుంటున్నావు. కాబట్టి నువ్వు కాదు అని జ్ఞాపకం పెట్టుకో, చెయ్యి. అది మస్తవాన మనసు లోపల పూసుకోకుండా ఉండేలా చెయ్యి అని 3 నియమాలు చెప్పాడు. చెప్పి కర్మ చెయ్యమన్నాడు. దానినే కర్మయోగం అన్నారు. అట్లా చేస్తే ఏమవుతుంది? కర్మ మనకి ఇది ఇప్పుడు చేసినా ముందుకి దీని పంట పండదు, ఇది ఇక్కడితో అయిపోతుంది. కాబట్టి మళ్ళీ వచ్చే జన్మలలో అనుభవించడానికి ఈ పెట్టుబడి వల్ల ఏమీ రాకుండా కర్మ చేయడం నేర్చుకోవాలి. అలా తెలియక చేస్తే వచ్చే పాపాల పేరు ఆగామి అంటారు. సంచితము, ప్రారబ్ధము, ఆగామి అని 3 పాపాలు మనకు పెట్టారు. ఈ పెడితే మనం ఆ 3 పాపాల్లోనూ ఒక పాపం అనుభవించే తీరాలి. ప్రారబ్ధం అంటే ఇప్పుడు మనకి అలాట్ చేసేసిన పాపం ఉందే, అది అయ్యేదాకా ఈ శరీరం అన్ని వదలదు. మీరు ఎంత యోగాభ్యాసం చేసినా పోదు, ఎంత జ్ఞానం కలిగినా పోదు, భక్తి కలిగినా పోదు, ఏమి చేసినా అది ఖర్చు అయ్యేదాకా ఇందులో ఉండవలసిందే. ఇప్పుడు ప్రారబ్ధం అనుభవించి తీరాలి. వెనకది ముందుది మాత్రం పోగొట్టుకోవచ్చు. ఎలా పోతాయి? వాడు కనపడగానే పోతాయి. వాడు కనపడగానే వెనకదంతా ఏమైపోతుంది అంటే, యథా ఇషీకతూలం అగ్నౌ ప్రోతం ప్రదూయేత, పెద్ద దూది రాసి పెట్టి
దాంట్లో ఒక్క నిప్పు కణం వేస్తే అంత దూది ఎలా భస్మమైపోతుందో అలాగే భగవద్ దర్శనం అనే అగ్నిహోత్రం మీకు ఒక్కసారి కానీ నువ్వు వెర్రి ప్రేమించి స్వామిని చూడకపోతే బ్రతకలేనని ఆర్తి కలిగితే ఒకనాడు నీకు తెలియకుండా ఏదో ఒక దివ్యమైనటువంటి అనుభూతి కలిగితే ఆ అనుభవంలో దర్శనానికి వెళ్ళేసరికి స్వామి సన్నిధికి వెళ్ళేసరికి నీకు ఏమిటో తెలియని ఒక అనుభవం కలుగుతుంది. ఒకనాడు ఒక మహాపురుషుల యొక్క దర్శనంలో వారి మాటలలో నీకు ఏదో విచిత్రమైనటువంటి లోపల భావన కలుగుతుంది. వెంటనే విచ్చిపోతుంది. నరక పాపమంతా కాలిపోతుంది. ముందు రాబోయే పాపం ఏమిటవుతుంది? ఆ పాపమంతా తామరాకు మీద నీటి బొట్టు వేస్తే ఎలా అంటదో అలాగే అంటకుండా జారిపోతుంది. కాబట్టి ఉపనిషత్తులలో చెప్పింది, దానినే బ్రహ్మసూత్రాలలో చెప్పారు, మన ఆండాలు కలిసి చెప్తుంది. వాళ్ళ ఏమిటి కావాలి మనకి? వాడు కనపడాలి. కనపడితే ఏమిటవుతాయి? పాతవి పోతాయి, రాబోయేవి పోతాయి. రెండూ పోయినాయి. మరి ఇది అనుభవించి తీరాలి. ఇది మాత్రం అనుభవించాం. ఇది అనుభవించేటప్పుడు ఎలా అనుభవించాలి? దుఃఖాన్ని కూడా సుఖంగా అనుభవించాలి. అదేమిటండి దుఃఖాన్ని సుఖంగా అనుభవించగలమా ఎవరైనా? అంటే అనుభవించగలం. మనకి ఇవాళ భోజనం రాదు అని అక్కడ ఉంది. మన కర్మ వల్ల ఇవాళ మనకి సాపాట్లేదు. అయ్యా గియ్యం గారి కోసమని అవల పొద్దు నుంచి రాత్రి దాకా సాపాట్లు కూడా నిరీక్షణ చూస్తూ కూర్చున్నాం. అది దుఃఖం అవుతుందా సుఖం అవుతుందా? శ్రామిస్తారు. పొద్దు నుంచి ఎండలో నిలబడ్డారు మీరందరూ, సాపాటు లేదు. రాత్రి 12 గంటలకు వచ్చారు. కళ్యాణం, స్వామి ఏం చేస్తారని కూర్చున్నాం. ఎప్పటికీ రారు. ఏమిటిది? దుఃఖమా సుఖమా? సుఖంగా దుఃఖాన్ని అనుభవించాం. అలాగే మన వాళ్ళు ఎవడో వస్తారు. స్టేషన్కి వెళ్ళాం. స్టేషన్కి వెళ్ళి కూర్చున్నాం. ట్రైన్ గంట లేటు, 2 గంటలు లేటు, 6 గంటలు లేటు, 8 గంటలు లేటు, వెళ్ళడానికి వెళ్ళేది, ఇంటికి వెళ్ళడానికి వెళ్ళి అక్కడ కూర్చోగలపడు. నీకు ఎక్కడో ఒకసారి బంధింపబడి ఉండాలి. ఆ బంధింపబడి ఉండేటువంటి బంధాన్ని అనుభవింపజేసేశాడు, సుఖంగా అనుభవింపజేసాడు. కాబట్టి నీవు దుఃఖాన్ని సుఖంగా అనుభవించడం నేర్చుకోవాలి ఈ జన్మలో ఉండగా. అలా అనుభవిస్తాం. భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటే నీకు ప్రారంధం కూడా సుఖంగానే సాగిపోతుంది. కాబట్టి సుఖ ప్రారంధం అంటూ ఉంటారు మన వాళ్ళు. కొన్ని మాటలు ఉన్నాయి మనకు అలవాటు, సుఖ ప్రారంధం అంటూ ఉంటారు. సుఖ ప్రారంధం ఏమిటండి అంటే ఏదోనండి సంసారంలో ఉన్నాం. ఎలా ఉన్నారంటే చాలా హాయిగానే ఉన్నారు. పిల్లలు బాగున్నారు, అంతా బాగున్నారు, ఇల్లు అన్నీ బాగున్నాయి. అంటే బాగున్నాయంటే సుఖంగా ఉన్నామా? లేదు, సుఖం కాదది. కానీ సుఖంలా ఉంది. ఇంతేదో వాడిని నమ్మినవాడు కనుక, వాడిని నమ్మిన వాడికి ఏది ఇంట్లో ఉన్నవన్నీ అనుభవానికి రావు, సుఖంగానే ఉంటాడు. అటువంటి స్థితితో అనుభవించాలిట. ఈ విధమైనటువంటి దీన్ని కల్పించిన తర్వాత మనకి ఏమి ఉండదు కనుక స్వామిని ప్రార్థించడం అంటే ప్రార్థించడం కాదు, ప్రేమిస్తే ఆ ప్రేమకి స్వామి పరవశమయ్యి వాడే మనకాయన కనపడడానికి అడ్డముగా ఉన్న పాపములను తొలగించేసి మనం వాడిని చూస్తాం. ఇది మనం తొలగించగలం ఆ పాపాలను. చీకటి పడ్డది రాత్రి, వెలుగు కావాలి మనకి, సూర్యుడు రావాలి. ఎవరైనా తెప్పించగలరా? మళ్ళీ చీకటి పోవాలంటే సూర్యుడే రావాలి, చీకటి పోవాలి. కాబట్టి మన పాపాలు పోవడానికి మన ప్రయత్నమా? సూర్యుడు వస్తే చీకటి పోయినట్టు, ఆయన కనిపిస్తే పోతాయి. ఆయన కనిపించాలంటే చీకటి పోవాలంటే నువ్వు పోగొట్టుకోవాలని అర్థం కాదు. వాడు వచ్చి పోవాలి. వాడు వచ్చి పోవడానికి నువ్వేమిటి చేయాలి? ఆ కాలానికి నిరీక్షిస్తూ ప్రేమతో కావాలని ఆర్తిపడాలి. కాబట్టి భగవంతుని గురించి ఏమి కావాలి? ప్రేమతో ఏమి చేయాలి? నామాన్ని స్మరించాం అంతే. దీనికంటే మనకి శక్తి లేదు. మనమందరం సామాన్యులం కనుక మనకి జపం కాదు, యజ్ఞం కాదు, ధ్యానం కాదు, మరేమిటి కావాలి? నామ సంకీర్తనం చేద్దాం. నామ సంకీర్తనం చేస్తే అంత ఫలం వస్తుందా? ఆడవాళ్ళం కావా మనమందరం? మన ఆడది ఉపదేశించింది మీకు తెలియదా? ఎవరు ఉపదేశించారు? మన స్త్రీ ద్రౌపదీదేవి ఉపదేశించింది. నిండు సభలో తమ భర్తలందరూ ఏమి చేత కాకుండా కూర్చుంటే వాడు వస్త్రాపహరణం చేస్తూ ఉంటే ఏం చేసింది మన తల్లి? గోవిందా అని కేకేసింది. కేకేస్తే ఎవరు వచ్చారు? కృష్ణుడు వచ్చాడా? వస్త్రాలు వచ్చాయి. ఎలా వచ్చాయి? కృష్ణుడు ప్రసాదిస్తాడు. కాబట్టి భగవంతుని కంటే భగవన్ నామం గొప్పదని, ఆ నామాన్ని మనం స్మరిస్తే ఎంతటి ప్రతిబంధకమైన ఎంత ఆపదైనా విచ్చిపోతుందని ఒకసారి మనకి చెప్పారు కదా. ఒకసారి ద్రౌపదికి చెప్పారట వచ్చి వశిష్ఠ మహర్షి, అమ్మా ఎప్పుడైనా మహత్యాపది సంప్రాప్తే స్మర్తవ్యో భగవాన్ హరి. అమ్మ ఎక్కువ ఆపద ఎప్పుడైనా వస్తే హరి హరి అని ధ్యానించమ్మా, పోతాయని చెప్పారట. ఇంకే మనం ఏం చేయాలి? మనసారా ప్రేమతో కృష్ణ నామాన్ని ఉచ్చరిస్తే మనకే ప్రతిబంధకం ఉండదు. తప్పకుండా కృష్ణుని చేరతాం. కృష్ణుడు దర్శనమిస్తాడు, అడ్డములు తొలగిపోతాయి, దర్శనమవుతుంది, పొందుతాం అని ధైర్యం తెచ్చుకున్నారు. చివరికి అందరూ కలిసి నిర్ణయం చేసుకుని ఇవాళ ఏం చేయాలి మనం? జపమా కాదు, పుష్యక్షణ పూజ కాదు, పుణ్యాహవచనమా కాదు, మంత్ర జపమా కాదు. అంటే మనం అందరం బెంగపెట్టుకొని ఏమిటండి గ్రహదోషాలు ఉన్నాయిట, ఏమిటి చేస్తే పోతుందండి, మా ఇంట్లో ఏమిటో దయ్యా ఏమిటి చేస్తే ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. చేరుస్తున్నాను అందరికీ సహస్రనామం ఇస్తూ ఉంటారు. ఆయన సహస్రనామం మీద అనేక మంగళాశాసనములు రాసి సహస్రనామం పుస్తకం ఇస్తారు, చదువుకోండి.
ఏదో మనకి నమ్మకం ఉంటుంది, సహస్రనామం చదివితే పోతుంది అంటే అంతకంటే ఆయన ఇవ్వరు మీకు సహస్రనామం. మరి ఆయనకి భస్మం ఇవ్వడం ఇలాంటి హాట్ హూట్ అనరు. అరే సహస్రనామమే ఇస్తారు. ఏమంటే సహస్రనామంలో ఉంది అంటే భగవన్ నామం చేస్తే, భగవద్గుణములు నీకు భాషిస్తే, భగవద్గుణ అనుభవం నీ మనస్సులో కలిగితే, ప్రేమతో నిండా విశ్వం విష్ణు వషత్కార అంటూ ఉంటే అవి పోతాయండి. నేను పాపములు పోవటానికి, ఆపదలు పోవడానికి నీ ప్రయత్నం అక్కర్లేదు. ఏమిటి చేయాలి మరి వాటికి? నామం. అంటే మనం నామస్మరణ చేద్దాం ఇవాళ అని మన పిల్లలు నిర్ణయించుకొని నామం చేస్తే పాపాలన్నీ మనకు అడ్డు పోతాయి, స్వామిని చెందుతాం వెంటనే చెబుతాం. ఎందుచేత మామూలుగా వైదికమైనటువంటి సంప్రదాయాన్ని తెలిసినటువంటి పెద్దలు ముందు లేవగానే సంధ్యావందనం చేసుకోవాలి. సంధ్యావందనం చేసుకోకపోతే ఏ పనికి వాడికి అర్హత లేదు. కాబట్టి తెల్లవారుజామున లేవగానే వాడి అక్కడి నుంచి సంధ్యావందనం స్నానం చేసి సంధ్యావందనం చేసుకొని గాయత్రీ జపం చేసుకొని అప్పుడు వెళ్ళాలి. ఇక గాయత్రీ జపం చేస్తే ఏమిటవుతుంది? ఈ బుద్ధికి అంటిన చెడంతా కడిగి వేయబడుతుంది. ధియో యో న ప్రచోదయాత్. ధియ అంటే మన బుద్ధులను, యహ ఎవడు ప్రచోదయాత్ ప్రేరణ చేస్తాడో వాడు నన్ను మంచి మార్గమనందు ప్రవర్తింపచేయుగాక, వాడు నన్ను ప్రవర్తింపచేయాలి అని ప్రార్థిస్తాం. తత్సవితుర్వరేణ్యం భర్గః దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అని గాయత్రీ మంత్రం. ఈ గాయత్రీ మంత్రాన్ని పొద్దున్న జపం చేస్తే కానీ ఏ పని చేసినా పనికిరావు. మరి ఆడవాళ్ళం మనకి గాయత్రీ మంత్రం వస్తున్నా రాదు, మనకి పురుష సూక్తం వస్తున్నా రాదు, ఏమీ రావు మనకి. ఆ స్థితిలో ఉన్న మనం ఇవాళ బయలుదేరాం. ఏమంటే కృష్ణుని పొందేయాలి. మన కోరిక మాత్రం పెద్దది, అర్హత మాత్రం అల్పం. కాబట్టి అల్పమైన అధికారంతో ఉన్నతమైన ఫలాన్ని ఆశించాం. వస్తుందా రాదా? మనకు వస్తుంది, సందేహం లేదు. ఇందులో మనకి ఏముంది? నామం వస్తున్నా మీకు అందరికీ కీర్తించమన్నది ఉండాలి. ఏమక్కలే మనకి. ఏం నామానికే సిద్ధిస్తుందే? సిద్ధించి తీరుతుంది. విశ్వాసంతో మనం చేద్దాం రండి అని ఇవాళ నామ సంకీర్తనమే మనకి ఈ కాలంలో. ఎందుచేత కృతయుగంలో, త్రేతాయుగంలో యజన్ యజ్ఞై, తర్వాత ధ్యానం, తర్వాత అర్చనం, ఇప్పుడు మనకి నామ సంకీర్తనం. నామ సంకీర్తనం అంటే ఏమిటి చేయాలి? మీరేదో హరే రామ హరే కృష్ణ చేయొచ్చు, కానీ మనకి భీష్ములు వారు చెప్పారు అన్నిటికంటే గొప్పది సహస్రనామం. కాబట్టి నామ సంకీర్తనం అంటే సహస్రనామమును సంకీర్తనం చేయుట. కాబట్టి మనం సహస్రనామ సంకీర్తనం చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేస్తాం? మనం రేపల్లె వాళ్ళం కదా. అంటే మనకేమిటి చేతనం? మన కృష్ణుడి పేర్లు తప్ప మనకి తెలియవు. కాబట్టి కృష్ణుడి కథ చెప్పుకుందాం, ఆయన పేర్లు చెప్తామని ఇవాళ మనం కృష్ణ నామాన్ని అందరం కలిసి కీర్తిస్తే భగవంతుని పొందడానికి ప్రతిబంధకంగా ఉన్న పాపాలన్నీ దుల్లిపోతాయి రండి అని చెబుతోంది ఇవాళ మన ఆండాళ్ళ గోపిక. తన తోడి గోపికలకందరికీ ధైర్యం చెప్పి ఒకసారి సంకీర్తనం చేయిస్తోంది ఇవాళ పాశురంలో. చదువుదాం పాశురం. మాయనై మన్ను వడమధురమైందనై தூய பெருநீர் யமுனை துறவனை ஆயர்குலத்தினில் தோன்றும் மணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை உயோமாய் வந்து நாம் தூமலர் தூவி தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க ஓய பிழையும் பூதருவா நின்னனவும் தீயினில் துஷாகும் చెప్పు ఏలో ఎంబావాయ్. చెప్పు చిట్ట చివర అంటే ఏమిటి? చెప్పు అంటే చెప్పు. మన తెలుగులో చెప్పడమే వారి షా అంటారు, మనం షా అంటాం. చెప్పు అంటే చెప్పు. ఏమిటి చెప్పాలి? 6 పేర్లు చెప్పండి ఒకసారి భగవన్ నామాలన్నది తల్లి. ఏమిటి? ఎక్కడి నుంచి ప్రారంభించి ఎక్కడి దాకా చెప్పాలి? పరమపదంలో పరబ్రహ్మం మొదలుకొని మన ఊళ్ళో రోటిక్కటిసి దాకా చెప్దాం నామాలు వరుస పెట్టి. మన ఊళ్ళో రోటిక్కటిసింది కదా వారి అమ్మగారు యశోదాదేవి, అది చిట్ట చివరి మెట్టు. మొట్టమొదటిది ఎక్కడిది? సృష్టికి అంతకి ముందున్నటువంటి పేరు మాయనై, అక్కడ ప్రారంభించింది. చివరి ఎక్కడికి వచ్చింది? దామోదరనై. దామోదరుడు అంటే దామం అంటే తాడుతో, ఉదరం అంటే బొజ్జయందు కట్టివేయబడ్డవాడు దామోదరుడు. కాబట్టి దామోదరుడు చిట్ట చివరి పేరు. మొట్టమొదటి పేరు మాయావి, మాయనై, మాయావి అందాం. మన్ను వడమధురమైందనై, తరువాత మధురావసి అందాం. తర్వాత ఏమిటి చేశాడు? ఆయన పరమపదం నుంచి దిగొచ్చేసాడు ఒక్కసారి, వచ్చేసి మధురలో పుట్టాడు. కాబట్టి మన్ను వడమధురై. వడమధురై అంటే ఉత్తర మధుర, దక్షిణ మధుర అని 2 మధురలు ఉన్నాయి. ఈ 2 మధురల్లో ఉత్తర మధురలో పుట్టినవాడు ఈయన, దక్షిణ మధురలో అమ్మవారు ఉన్నారు. కాబట్టి ఉత్తర మధురలో మన కృష్ణ భగవానుడు అవతరించాడు. వడమధురై, ఉత్తర మధురై అందు. అది ఎలాంటిది ఆ మధుర? మన్ను. మన్ను అంటే ఈ బట్టలు బాగా మన్నుతాయండి అంటుంటారంటే ఏమిటి? మనడం అంటే ఎక్కువ రోజులు ఉంటుంది.
అక్కడికి భగవంతుడి సంబంధం ఎక్కువ రోజుల నుంచి ఉందిట, ఎప్పటి నుంచో ఉంది. మన్ను అంటే భగవంతుడితో సంబంధం ఎక్కువ కాలం నుండి ఉన్నటువంటి వడమధురై ఉత్తర మధురలో పుట్టినటువంటి మైందన్, ఆయన రాజుట. మైందన్ యువకుట్ట, మైందన్ పిల్లట్ట. కాబట్టి ఆయన ఊళ్ళో పుట్టిన పిల్లడు, ఆ ఊళ్ళో పుట్టిన రాజు, ఆ ఊళ్ళో పుట్టిన మంచి బలశాలి, మంచి యువకుడు ఆయన. ఎవరు? మన కృష్ణుడు. అందాం తర్వాత మధుర నాయక, మధుర యువక, మధుర బాల, ఏదైనా సరే మధురతో చేర్చి చెప్పండి అందాం. రెండో నామం. తరువాత యమున పక్కనే ఉంది, పారుతోంది మధురకు పక్కనే. ఆ యమున దాటి ఇవతలొడ్డుకు వచ్చి ఆ యమున ఒడ్డున ఆడుకోవడం అంటే ఆయనకి ఇష్టం. కాబట్టి వెంటనే ఆయనకి యమునని స్మరించండి. ఒక్కసారి మీరు పదంలో ఉన్న మాయావి అని ప్రారంభించి ఆయన దిగొచ్చాడు మధుర కనుక మధుర పేరుతో కలిపి ఒక మాట స్మరించి, యువతలొడ్డుకు వచ్చి యమున ఒడ్డున ఆడుకున్నాడు కనుక యమునతో కలిపి ఒక మాట చెప్పండి. ఏమిటి ఆ యమున? ఎలాంటిది? తూయ పవిత్రమైన, పేరు అధికమైన, అగాధమైన, నీరు జలము కలిగినటువంటి. యమునై తురవనై, తురై అంటే రేవు, యమునై యమునా నది యొక్క, తురవన్ రేవునందుండువాడు. యమునా తీర విహార రసిక అందాం ఒక్కసారి. స్వామి యమునా తీరములో విహరించడం అంటే చాలా ప్రీతి గలవాడా అని యమునా తీరముతోటి కలిపి ఒక మాట పలుకుదాం. ఎక్కడి నుంచి బయలుదేరాం? వైకుంఠం నుంచి. ఎక్కడికి వచ్చాడు స్వామి? మధురకు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు యువతలు దాటొచ్చి యమున ఒడ్డున తిరుగుతున్నాడు. యమునై తురవనై. ఎక్కడ చేరాడు? యువతలకు వచ్చి ఆ ఎర్కులత్తెనల్ తోన్రుం అని విళక్కై మణి విళక్కై, రెండు రకాలుగా చదువుతారు దాన్ని. తోన్రుం అని విళక్కై అని కొందరు చదువుతారు, తోన్రుం మణి విళక్కై అని కొందరు చదువుతారు. అయితే ఆయర్కులం అంటే గొల్ల కులం, అంటే గొల్ల కాదు, అది గోపాల కులం. గొల్ల అన్న పేరు మనకి ఇప్పుడు కానీ గొల్ల గోపాలే. ఆ గోపాల పామ అనేది గోల అయితే గొల్ల అయిపోయింది. కాబట్టి గోపాలుడు కారు, గొల్లలు కారు, గోపాల వృత్తి అనేటువంటిది వైశ్యుడిది. ఆ వైశ్యులు ఆనాడు ఒక్కొక్క వృత్తిని బట్టి పేర్లు పెట్టుకున్నారు. ఆ రోజుల్లో వాళ్ళు చేసే పనిని బట్టి వాళ్ళకి పేరు. వేదం చదివితే బ్రాహ్మడు, దేశాన్ని రక్షిస్తే వాడు క్షత్రియుడు, అలాగే వాడు పశుపాలనం చేస్తే, వర్తకం చేస్తే, వడ్డీ వ్యాపారం చేస్తే వైశ్యుడు, అలాగే నాలుగవ వాడు సేవ చేసేటువంటి కార్మికులందరూ నాలుగవ వర్ణం. కాబట్టి వారు చేసే వర్ణాన్ని బట్టి పేరు, కానీ మనకి పట్ల పుట్టుకతోటే పేరు కాదు. ఈ పుట్టుకతోటే పేరు వచ్చేసిన తర్వాత కాలంలో మరి అలా వృత్తులు మానేసాం కనుక ఎవడా జాతి నిర్ణయించడం అంటే వాడు ఎవడి తండ్రికి తల్లికి పుడితే వాడు అవుతూ ఉంటాడు. ఇంకేది ఏమిటి అంటే ఇవి వైశ్యం కర్మస్వభావజం, క్షాత్రం కర్మస్వభావజం. భగవద్గీత చెప్తుంది స్వభావము. స్వభావం అనగా స్వ అంటే తనతో పాటు, భావ వచ్చిన దానిని బట్టి కలిగినది ఈ జన్మ. కాబట్టి మనం ఈ జన్మ ఎలా వస్తుంది? జాతి అన్నది, జాతి అంటే పుట్టుకతో వచ్చినది. పుట్టుకతో వచ్చిందంటే నీతో పాటు వెనకటి జన్మలో నీకున్న సంస్కారాల వల్ల ఈ జన్మలో ఆ పని యందు నీకు ఆప్తిచ్ఛుడు కలుగుతుంది. ఆ పనిని నీవు చేస్తావు. కొంతమందికి దాని యందు, కొంతమంది ఎందుకు కలుగుతుంది? వెనక జన్మల నుంచి వచ్చినటువంటి సంస్కార వాసనా బలముల వల్ల వస్తూ ఉంటుంది. దాని పేరు మనకి ధర్మము. ఆ ధర్మమే మనకు ఉంది. వృత్తి వేరు, వాడి ధర్మం వేరు. వృత్తి అంటే బ్రతకడానికోసం వాళ్ళు చేపట్టినది వృత్తి. తాను స్వభావంగా ఈ శరీరంలో ఉండే సత్వరజస్తమో గుణములను బట్టి చేసేటువంటిది అది ధర్మం. కాబట్టి ధర్మం అంటే నిప్పుకి కాలడం, వెలగడం ధర్మం. గాలికి సంతతం తిరగడం ధర్మం. ఆ వేదాధ్యయనం అలవాటైనటువంటి వెనక జన్మలలోంచి వచ్చిన స్వభావంతో పుట్టినవాడికి వేదం చదవడం ధర్మం. రక్షించేటువంటి అలవాటు ఉన్నవాడికి రక్షణ ధర్మం. కాబట్టి ఎంత ఇవన్నీ మనకి ఆ రోజులలో ఉన్నాయి. కానీ తర్వాత కాలానికి వచ్చేసరికి నియతమైపోయి ఒకటే పద్ధతిలో వస్తున్నాయి. మన స్మృతి కాలానికి వచ్చేసరికి ఆ విధంగా మార్పు చెంది ఇవి మళ్ళీ కలిసిపోతాయని విడవిడి తీసి పెట్టేశారు. కృష్ణ భగవానుడు భగవద్గీతలో గుణకర్మ విభాగశ అని చెప్పాడు. 4 జాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ. భగవద్గీతలో ఇవన్నీ స్వభావజములు అని చెప్పాడు. అటువంటి దాంట్లో వీరందరూ వైశ్యులు న్యాయంగా. కానీ వైశ్యులను వారు చేసే పని గోపాలనం కనుక వారిని గోపాలురు అంటారు. గోవులను పాలించేవారు వైశ్యులే, కృషి చేసేవారు వైశ్యులే, వడ్డీ వ్యాపారం చేసేవారు వైశ్యులే, వాణిజ్యం చేసేవారు వైశ్యులే. కాబట్టి 4 పనులు వారికి. కృషి చేసేవారు వైశ్యులు. కాబట్టి 4 కృషి, గోరక్ష, వాణిజ్యం, కుశీదం అన్నారు. ఈ 4 వైశ్యుల యొక్క స్వధర్మములు. అందులో వీరు ఎవరు? ఈ నందుడు వారికి అందరికీ యజమాని. వారి కులాన్ని ఆయర్కులం అంటారు. ఆ ఆయర్కులమునందు తోన్రుం పుట్టిన అన్నది మన తల్లి భయం. స్వామి పుట్టడం ఏమిటి?
పుట్టడము కాదు, సూర్యుడు